రీతిగా లించమని మూడవ దినములు దేవాది దేవుడు మనలను ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవుడికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చదవబడిన లేఖన భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 41వ వచనం నుండి 45వ వచనం వరకు ఉన్న భాగంలో నేటి ధ్యానంగా మనం ముందుకు కొనసాగుదాం. నేటి పాఠములు మనం నేర్చుకుందాం. 42వ వచనము ఈ రీతిగా జ్ఞాపకం చేస్తుంది. యేసు వారిని తన యొక్కకు పిలిచి వారితో ఇట్లనే అన్యజనులను అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయదు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. ప్రార్థించుకుందాం. తరుణం వచ్చి ప్రార్థనలో ఏకీభవించుదాం. కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మన హృదయాలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించగలరా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకై ప్రార్థించుదాం. పరిశుద్ధుడా 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 జీవం కలిగిన మా యేసయ్యా, మీ ఘనమైన ప్రశస్తమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మహాకృపను బట్టి ఈ మండల కాల ధ్యానములలో 3వ దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ 3వ దిన ఆరాధనలు మీ నామ మహిమాత్మమై ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొని ఉన్నారు. వాక్యములకి మేము వెళ్ళవచ్చుగా అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని ఏర్పరచుకొని మీ సన్నిధిలో మీ నోటి పూరగా వాడుకొని మేము పొందమని ప్రార్థిస్తున్నాం. పిలువబడిన సంఘాన్ని శబ్దంత్రం ద్వారా నిచున్న ప్రతి ఒక్కరిని మీరు ఆత్మీయ అభిషేకములు కుమ్మరించి వారి హృదయాలను మీ ఆత్మీయ ఆహారం చేత తృప్తిపరచమని మా ప్రభువు లోకరక్షకుడు నన్ను యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. నేటి ధ్యానాంశము ఉదాత్తము. నేటి ధ్యానాంశము ఉదాత్తము. చదవబడిన పాఠములో 42వ వచనము ప్రాముఖ్యమైనది. నిన్న దినాన నేర్చుకున్నటువంటి పాఠంలో జబదయి కుమారులు యాకోబు యోహానులు ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిని ప్రభువు దగ్గర కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు కూర్చునడానికి వారు ప్రయాసపడినటువంటి విధానాన్ని, వారు చేసిన ప్రయత్నాన్ని నిన్నటి విధానం నేర్చుకున్నాం. అయితే ఆ విధంగా మాట్లాడిన తర్వాత శిష్యులు వారిని వారించి వారి మధ్య గలిబిలి ప్రారంభమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిస్థితిని కలుగజేసుకొని వారిని పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఈ 42వ వచనం వారిని తమ యొక్కకు పిలిచి వారితో ఇలాగ మాట్లాడుతున్నాడు. మీలో అధికారిగా ఎంచబడినటువంటి వారు, వారి మీద ప్రభుత్వం చేసేవారు ఉంటారు. అనగా ఒక లోకోక్తి ఉన్నది. ఏంటంటే తలదన్నేవాడు ఉంటే వాడి తాడదన్నేవాడు ఉంటాడని. అంటే లోకంలో ఎవరు తక్కువ వారు కాదు, సమాజంలో ఎవరు తక్కువ వారు కాదు. ఒకరిని మించిన వారు ఒకరు ఉంటారు. నేనే తెలివైన వాడిని అనుకుంటే నాకంటే మించిన తెలివైన వారు ఉంటారు అనేటువంటి ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు అర్థమయ్యే రీతిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభుత్వం చేయడానికి లేక అధికారాన్ని కలిగి ఉండడానికి నువ్వు ఏ రీతిగా అయితే తాహపడుతున్నావో
ఏ రీతిగా అయితే మీరు ప్రయాసపడుతున్నారో, కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు కూర్చుండడానికి ఏ విధంగా తహతహలాడుతున్నారో, మీరు అలాగూ అధికారం కోసం ప్రయాసపడినప్పుడు మీకంటే పై అధికారులు ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తూ ప్రభు యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఏంటో, ఉదాత్తం ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదాత్తము అనగా తగ్గింపు అని అర్థం. ఉదాత్తము అనగా తగ్గింపు. ఆ తగ్గింపుల గురించి ప్రభు జ్ఞాపకం చేస్తూ 43వ వచనంలో ఈ యొక్క ఉదాత్తమును గురించినటువంటి లేక తగ్గింపు స్వభావాన్ని గురించిన మాటలను 43, 44 వచనాల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు అలా ఉండకూడదు, ఎవడైనా గొప్పవాడై ఉండకూడని ఎడల పరిచారం చేసేటువంటి వాడిగా ఉండాలని, తనను తాను తగ్గించుకోవాలని, ఉదాత్తము కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. 44వ వచనంలో మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండకూడని ఎడల అందరికీ దాసుడై ఉండాలి, గొప్పవాడై ఉండాలని కోరిన ఎడల దాసుడిగా మొదటిగా ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ యొక్క సారాంశము ఉదాత్తాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నారు, తగ్గింపుల గురించి జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని. విశ్వాస జీవితంలో నిన్ను నీవు తగ్గించుకొని నీవు హెచ్చించబడాలని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేశాడు. దేవాలయానికి 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తనను తాను హెచ్చించుకుంటూ దేవాలయం లోపల ప్రార్థన చేస్తుంటే, మరొక వ్యక్తి దేవాలయం బయట ఉండి రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు చేతులెత్తి కనులెత్తి చూచుటకైనా ధైర్యం చాలక ప్రార్థిస్తూ ఉంటే, వారిని గురించి ఉపమాన రీతిగా ప్రభు బోధిస్తూ తెలియజేస్తూ వీరిలో నీతిమంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని ప్రభువే సాక్షాత్తు జ్ఞాపకం చేశారు. తగ్గింపు ఆత్మీయ జీవితాలకు చాలా అవసరం. ఇది సమాజంలో మాత్రమే కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా తగ్గింపు చాలా ప్రధానమైనటువంటి. తగ్గింపు కలిగి ఉన్నప్పుడు, తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు అనేక ప్రయోజనాలను మనం పొందుకుంటాం. వాటిలో ప్రాముఖ్యమైనవి 3. తగ్గింపు వలన కలిగేటువంటి ప్రయోజనాలు ప్రాముఖ్యమైనవి 3. మొదటిది, తగ్గింపు నీ హృదయాన్ని మారుస్తుంది. తగ్గింపు నీ హృదయాన్ని మారుస్తుంది. రెండవది, తగ్గింపు నీ ప్రవర్తనను మారుస్తుంది. మూడవది, తగ్గింపు నీ మాట తీరును మారుస్తుంది. మొదటిది హృదయాన్ని మారుస్తుంది, రెండవది ప్రవర్తనను మారుస్తుంది, మూడవది మాట తీరును మారుస్తుంది. విశ్వాసికి ఈ 3 ప్రాముఖ్యమైన లక్షణాలు చాలా ముఖ్యమైనవి. ఈ 3 లక్షణాలలో తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు, ఈ 3 లక్షణాలలో విశ్వాసి చాలా జాగ్రత్తగా తగ్గింపును కలిగి ఉంటే దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవం వైపు మనం అడుగులు వేస్తాము అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఎలాగూ అంటే తగ్గింపు నీ హృదయాన్ని మారుస్తుంది. ఎలా మారుస్తుంది మన హృదయాన్ని? ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో మన హృదయాన్ని లేక మన ఆలోచనలను మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక పని చేయడానికి మనం కోరుకున్నప్పుడు, ఈ పని నేను చేయగలను అని అనుకోవడం ఒక విధమైనటువంటి భావన అయితే, అది చేయలేకపోతే అది అవమానం అవుతుంది. అది చేయలేనప్పుడు నేను చేయలేను అని తను తగ్గించుకోవడం వల్ల మన శరీరాన్ని మనం నియంత్రించుకున్న వారి అవుతాం. మన అవయవాలను, మన హృదయాన్ని, మన ఆలోచనలను అన్నింటినీ నియంత్రించుకున్న వారి అవుతాం. అలాగనే ఒక వ్యక్తి తన హృదయాన్ని
మార్చుకోవాలనుకున్నాడు. తన దేహాన్ని మార్చుకోవాలనుకున్నాడు, తన పరిస్థితిని మార్చుకోవాలనుకున్నాడు. తానున్నటువంటి స్థితిని బట్టి, తానుకున్నటువంటి అధికారాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి హెచ్చింపు తగ్గించుకోలేకపోయాడు. అతని పేరు నయమాను. అతడు సహస్రాధిపతి, అనగా 1000 మంది సైనికులకు అధిపతి. 1000 మంది సైనికులకు అధిపతిగా ఉన్నటువంటి సహస్రాధిపతి. ఒక రాజు దగ్గర ఇతడు సైన్యం అంతటికి అధికారిగా పనిచేస్తున్నటువంటి వాడు. ఇతనిలో ఉన్నటువంటి లోపము లేక ఇతనికి కలిగినటువంటి బాధ కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగము బాగు చేసుకోవడానికి యూద చిన్నదానిని చెరపట్టుకొని వచ్చినప్పుడు ఆ చిన్నది చెప్పినటువంటి మాటలకు షిలోహు మందిరంలో ఉన్నటువంటి ప్రవక్త బాగు చేయగలడని తెలుసుకొని సహస్రాధిపతి కాబట్టి సైనికులందరితో తన అధికార దర్పాన్ని చూపిస్తూ దేవాలయానికి బయలుదేరాడు. షిలోహు మందిరము బయట నిలువబడి దేవుని యొక్క ప్రసన్నత కొరకు, తనకు కావలసినటువంటి అక్కడి కొరకు, తనకు కావలసినటువంటి స్వస్థత కొరకు దేవాలయం బయట నిలవబడి కబురు పంపాడు దైవజనుడికి. సహస్రాధిపతిగా ఉన్నటువంటి వాడు, రాజుతో ఒక రికమెండేషన్ లెటర్ కూడా తీసుకొచ్చినటువంటి వాడు నయమాను అనేటువంటి సహస్రాధిపతి అధికారి దేవాలయం బయట నిలవబడి ఉన్నాడు. దైవజనుడు వచ్చి తన దేహమును తడుములాడి, తన దేహమంతటిని తాకి ఆ వ్యాధిని బాగు చేయాలని కబురు పంపాడు దేవాలయం లోపలికి. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, తనలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి తనను తాను వెచ్చించుకుంటున్నాడు. తనలో ఉన్నటువంటి అధికార దాహాన్ని బట్టి, తనకున్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి సైన్య బలాన్ని బట్టి, మంది మార్బలాన్ని బట్టి, తనకున్నటువంటి ఆధిక్యతను బట్టి, తనకున్నటువంటి ధనాన్ని బట్టి దేవుని మందిరము ఎదుట హెచ్చించుకుంటున్నాడు. పిల్లల జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మందిరం ఎదుట హెచ్చించుకున్నటువంటి నయమాను తనను తాను తగ్గించుకున్నప్పుడు బాగుపడ్డాడు, హెచ్చించుకున్నప్పుడు బాగుపడలేదు. వెంటనే దైవజనుడు లోపలనే ఉండి చెప్పాడు, వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగిపో అనగానే వ్యసనపడుతూ వెళ్ళిపోతున్నాడు. కోపపడుతూ వ్యసనపడుతూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తనకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, తనకు ఉన్నటువంటి డబ్బును బట్టి, తను తీసుకొచ్చినటువంటి అర్పణలను బట్టి, కానుకలను బట్టి దైవజనుడు నా దగ్గరికి వచ్చి తడువులాడాలి కదా, నా దేహానికి పట్టినటువంటి, నా దేహానికి ఉన్నటువంటి కుష్ఠంతటిని చేతితో పట్టుకొని బాగు చేయాలి కదా అనే భావన. వెంటనే వ్యసనపడుతూ ఇది అవమానంగా భావించి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే తనను తాను తగ్గించుకున్నాడు, వారిలో ఒక సైనికుడు అంటున్నాడు, నా ఏలినవాడా ఆ దైవజనుడు ఇంకా మరో ఏదైనా చేయమంటే నువ్వు చేస్తావు కదా, నీవు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఆ దైవజనుడు మరి ఏదైనా చేయమంటే నువ్వు చేయవా? యోర్దాను నదిలో మాత్రమే మునగమన్నాడు కదా, మునిగితే ఏమవుతుంది, ఒకసారి మునగొచ్చు కదా అని చెప్పిన మాటలకు సరే అని తనను తాను తగ్గించుకున్నాడు. నయమాను తన కుష్టు వ్యాధి నుండి బాగుపడ్డాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు. వెంటనే దేవాలయం లోపలికి వచ్చాడు. దేవుని యొక్క ప్రసన్నతను గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, దేవుడు జరిగించబోతున్నటువంటి గొప్ప కార్యాన్ని గురించి రుచి చూచినటువంటి వాడై తన హృదయం మార్చబడింది. అప్పటి వరకు దేవాలయం బయట ఉండి వ్యసనంతో, కోపపడుతూ, అసూయతో తిరిగి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన హృదయం తగ్గించుకున్నదో, తన హృదయం తగ్గింపు స్వభావాన్ని లేక తగ్గింపును కలిగి ఉన్నదో, అప్పుడు వెంటనే తన జీవితమే మారిపోయింది, తన హృదయం మారిపోయింది. దేవాలయంలోనికి వచ్చి దైవజనుని ఎదుట సాష్టాంగపడి నా ఏలినవాడా
నా ఏలినవాడా, మీరు ఆ యూదా దేశంలో యూదులు ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడే నిజమైనటువంటి దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. షిలోహు మందిరంలో ప్రభువును కొనియాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇంత గొప్ప కృతజ్ఞత భావన కలిగి ఉండడానికి కొద్ది సమయమే తేడా. అంతకుముందు దేవాలయం బయట, ప్రస్తుతం దేవాలయం లోపల. నయమాన్ యొక్క స్థితి ఎలా ఉన్నదో నేటి విశ్వాసుల పరిస్థితి కూడా అలాగే ఉన్నదేమో పరిశీలన చేసుకో ఒకసారి. తగ్గింపు నీ హృదయాన్ని మార్చుతుంది. రెండవది, తగ్గింపు నీ ప్రవర్తనను మార్చుతుంది. నీ హృదయాన్ని మార్చడమే కాదు, నీ ప్రవర్తన కూడా మార్చబడుతుంది. నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే నీ నడక, నీ ప్రవర్తన, నీ జీవన విధానం మార్చబడి అనేకులకు మాదిరికరంగా నీవు ఏర్పరచబడినటువంటి వారిగా ఉంటావు. అలా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అలా ఉండడానికే నిన్ను నన్ను వెలపెట్టుకొని నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు అని ప్రభు పలుకుతూ మాట్లాడుతున్నాడు. మనమందరము దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలు. దేవుని యొక్క సొత్తుగా ఉండవలసిన మనము, సొంత ప్రజలుగా ఉండవలసిన మనము, కుమారులుగా కుమార్తెలుగా ఉండవలసిన మనము, ఆయన బిడ్డలుగా ఉండవలసిన మనము దేవుని యొక్క దృష్టికి హేయులుగా మారుతూ ఈ లోకంలో పడి దారి తొలగిపోయి మనలను మనం హెచ్చించుకొని మన గొప్పను లోకంలో చాటి చెప్పుకుంటూ, మన గొప్పతనాన్ని లోకంలో చాటి చెప్పుకుంటూ మన ప్రవర్తనను పాడు చేసుకునేటువంటి వారిగా ఉన్నాం. పిల్లల జ్ఞాపకం చేస్తున్నారు. తగ్గింపు మన ప్రవర్తనలో సరి చేస్తుంది, మార్చుతుంది, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా నడిపిస్తుంది. మన ప్రవర్తన అలాగూ నడిపించాలంటే మనలో మొదటిగా తగ్గింపు కావాలి. దావీదు భక్తుడు చిన్న వయసు నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడే కానీ ఒకానొక సమయం వచ్చింది, రాజుగా ఏర్పరచబడ్డాడు, అధికారం ఇవ్వబడింది, సైన్యం ఇవ్వబడింది, అనేక దేశాలపై విజయము దేవుని యొక్క కృప చేత పొందుతూ ఉన్నాడు. దేశము విస్తరిస్తూ ఉంది, దావీదు రాజ్యం విస్తరిస్తూ ఉంది, ఫలభరితంగా ఉంది. ఇశ్రాయేలీయులు ఎక్కడికి పోయినా విజయమునే సాధిస్తున్నారు, కానీ అపజయమే ఎరుగునటువంటి వారై ఉన్నారు. ఎక్కడ వారికి తిరుగు లేకుండా పోయింది. ఇశ్రాయేలీయులందరికీ దావీదు రాజుగా ఉన్నాడు. ఇక ఏమీ అడ్డం లేదు. అడ్డగోలు జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అడ్డం లేకుండా ఉంటుందో, ఎప్పుడైతే ఆటంకం కలగకుండా ఉంటుందో, మన జీవితాలకు ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్ లేకుండా మన జీవితం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుందో, ఎప్పుడైతే మన పుస్తక్రియలు అదుపు లేకుండా మన కార్యాలను జరిగిస్తూ ఉంటామో, అక్కడ స్పీడ్ బ్రేకర్ వేయడానికి దేవాది దేవుడు మనతో ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి. దావీదు కూడా అప్పటి వరకు మంచి విధానం కలిగినటువంటి వాడు, భక్తిని కలిగినటువంటి వాడు, దేవుని యందు భయం కలిగినటువంటి వాడు, దేవుని యందు భక్తిని భయాన్ని కలిగినటువంటి దావీదు ఎప్పుడైతే తనకున్నటువంటి స్థితిని బట్టి, తనకున్నటువంటి అధికారాన్ని బట్టి ఒక స్త్రీని మోహించి తన భర్తను యుద్ధ రంగంలో ముందుకు పంపించి హత్య చేయించి ఆమెను వివాహం చేసుకోవడానికి పన్నాగం పడ్డాడు. అదుపు లేనటువంటి ప్రవర్తన. తగ్గింపు నీ ప్రవర్తనను మారుస్తుంది. తగ్గింపు నిన్ను తగ్గించుకుంటే నీ జీవితమే మార్చబడుతుంది. దావీదు కూడా అలాగనే పాపపు క్రియలు జరిగించడానికి పూనుకున్నప్పుడు నాతాను ప్రవక్త చేత ప్రభువు హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడో తెలుసా? నాతాను ప్రవక్త వచ్చి ఒక కథ చెబుతున్నాడు దావీదుకి. రాజైన దావీదు కథ చెప్తా విను. ఒకని ఇంటికి బంధువులు వచ్చారట. బంధువులు వస్తే వారికి విందు చేయాలని తన ఇంట్లో ఉన్నటువంటి
పొట్టేళ్లను వధించి విందు చేయకుండా పొరుగింట్లో ఉన్నటువంటి పొట్టేళ్లను తీసుకొని వచ్చి వాటిని వధించి విందు చేసి పెట్టాడు. కాబట్టి దీన్ని బట్టి అతనికి ఏం శిక్ష విధించవచ్చు అంటే దావీదు వెంటనే అంటున్నాడు, ఎవడో చేసినాడు. తనకున్నటువంటి గొర్రెలను, తనకున్నటువంటి పొట్టేళ్లను వధించి విందు చేయకుండా పొరుగించేటువంటి వాటిని, పొరుగు వాటిని లేని వారి దగ్గర నుంచి తీసుకొచ్చి, లేని వారి దగ్గర నుంచి, పేదవారి దగ్గర నుంచి తీసుకొచ్చి విందు చేస్తాడా? ఎవడాడు చెప్పు అని చెప్పి నాతాన్తో మాట్లాడుతుంటే నాతాన్ అంటాడు, నువ్వే నీకు దేవుడు ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు. నువ్వెక్కడ గొర్రెలు కాసుకోనటువంటి వాడివి. నిన్న ఆ స్థితిలో నుంచి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా నిన్ను ఆయన కూర్చుండబెట్టి ఇశ్రాయేలులందరిపై అధికారం ఇచ్చి ఇశ్రాయేలు దేశమును వ్యాపింపజేస్తూ అనేక మందిపై విజయాన్ని ప్రసాదిస్తూ నీకు విజయమును అందిస్తూ ముందుకు నడిపిస్తుంటే నువ్వు చేస్తున్నటువంటి పాపిష్టి క్రియను బట్టి, నువ్వు జరిగిస్తున్నటువంటి నీ ప్రవర్తనను బట్టి నువ్వు తగ్గించుకొని మార్పు చెందో అని హెచ్చరించినప్పుడు వెంటనే దావీదు తనను తాను తగ్గించుకున్నాడు. తనకున్న అధికారాన్ని బట్టి గర్వపడలేదు, తనకున్నటువంటి ఆధిక్యతను బట్టి గర్వపడలేదు, తనకున్నటువంటి సింహాసనాన్ని బట్టి గర్వపడలేదు, తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని బట్టి గర్వపడలేదు. మీరు విశ్వాసంలో కొంచెం ఉంటే చాలు, కొంచెం ఉంటే చాలు, నా అంత తోడు లేదు, నా అంత గొప్పోరు లేదు అనేటువంటి భావం పిల్లల జ్ఞాపకం చేసుకో మనలను మనం తగ్గించుకోవాలి. నిన్ను ఎప్పుడైతే హెచ్చించుకుంటావో నీ ప్రవర్తన అంతా కూడా మార్చబడుతుంది. నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనగా నీవు మార్చబడతావు. నీ జీవితమే మార్చబడుతుంది, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అది మొదలు దావీదు జీవితంలో ఇక ఎన్నటికి నీ పాపము జోలిపోలేదు, ఇక ఎన్నటికి నీ పాపము జోలిపోలేదు. నా తాను ప్రవక్త చేత ఎప్పుడైతే హెచ్చరించబడ్డాడో జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు అన్నప్పుడు తనను తాను తగ్గించుకుని పశ్చాత్తాపడ్డాడు. రాజవస్త్రములను తీసివేసి గోనె పట్టలు కట్టుకొని మోకరించి బూడిదను నెత్తి మీద పోసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలోనే అంటాడు, నా కన్నీరు నా పరుపును తేల చేస్తుంది అని. దావీదు ఇచ్చినటువంటి కన్నీరు వలన, ఆ కన్నీరు వలన తను కూర్చున్నటువంటి పరుపు ఆ నీటిలో తేలిపోతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత భయంకరమైనటువంటి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన తన జీవితాన్ని మార్చేసి, తన బ్రతుకునే మార్చివేసి ఆశీర్వాదకరంగా మార్చింది. జ్ఞాని అయినటువంటి సొలొమోను నుంచి జ్ఞానిగా తన కుమారుడుగా అనుగ్రహించాడు. సంతానం అభివృద్ధి చెందింది, రాజ్యం విస్తరించింది, అనేకులకు మాదిరికరంగా దావీదు ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదునని జనులు నాతో అయినప్పుడు నేను ఎంతో సంతోషించితిని అని. ఒక దినము గడుపున 1000 దినముల కంటే శ్రేష్టము అని. ఈ మాటలన్నీ దావీదు యొక్క అనుభవంలో నుండి వచ్చినవే. ఎందుకంటే దావీదు జీవితం మార్చబడింది, తన ప్రవర్తన మార్చబడింది. ఇక మూడవదిగా తగ్గింపు. నీ మాట తీరును మారుస్తుంది. మాట్లాడే విధానంలో తొందరపాటు కలిగినటువంటి మాటలు, దురుసు కలిగినటువంటి మాటలు, వ్యంగ్యమైనటువంటి మాటలు, సరసక్తులైనటువంటి మాటలు నేటి విశ్వాసులలో కూడా లేకపోలేదు. ఒకవేళ మనలో ఉండి ఉంటే ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకు ఆ మాటలు మనం మాట్లాడుతుంటామంటే మన నోరు ఆ మాటలు మాట్లాడదు, మన జేబులో ఉన్న డబ్బు ఆ మాటలు మాట్లాడేస్తాం. డబ్బు అనే జబ్బు భయంకరమైనటువంటి విర్రవీగే మాటలు మాట్లాడేస్తాం. నీ మాట తీరు మారాలి. నీకున్న దాన్ని బట్టి అతిశయపడతావు. నాకేంటి అనే భావన, నాకేంటి, నేనేంటి,
ఒక్కసారి నేను పిలిచానంటే 100 మంది వస్తారు అనే భావన. ఇవన్నీ కూడా పిల్లరా మనకున్నటువంటి లక్షణములలో ప్రధానమైనటువంటిది. మనం కలిగి ఉన్న దానిని బట్టి ఈ మాటలు మనం పలుకుతూ ఉంటాం. ఈ మాటలు మనం కలిగి ఉంటూ ఉంటాం. నీ మాట తీరు మార్చబడాలి. తగ్గింపు నీ మాట తీరును మారుస్తుంది. నువ్వు తగ్గించుకున్నప్పుడు నీ మాట తీరు మారుతుంది. ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. శతాధిపతి అంటే 100 మందికి అధికారిగా ఉన్నటువంటి వాడు. 100 మందికి అధికారిగా ఉన్నటువంటి వాడు తన దాసుడు చావ సిద్ధమై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఒకసారి బయటికి రా, వచ్చి ప్రార్థన చేసి వెళ్ళు. పిలిచాడా? పిలిచాడు. ఎట్ట పిలిచాడు? నువ్వు రానవసరం లేదు. నువ్వు మా ఇంటికి రావడానికి కూడా నేను యోగ్యుడిని కాదు. నువ్వు ఇక్కడ ఉండి మాట మాత్రం సెలవి, నా దాసుడు అక్కడ బాగుపడతాడు. మాట తీరు మారిపోయి. తగ్గింపు నీ మాట తీరును మారుస్తుంది. తగ్గింపు నువ్వు మాట్లాడే విధానాన్ని మారుస్తుంది. తగ్గింపు నీ జీవితాన్ని మార్చివేస్తుంది. దేవుని యొక్క గొప్ప కార్యాలను రుచి చూడడానికి మూలము ఈ తగ్గింపు జీవితం. అటు తగ్గింపు జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఈ మండలకాల విధానాలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకే ప్రభు అంటున్నాడు చదవబడినటువంటి పాఠంలో 43వ వచనము, మీలో అలా ఉండకుండా ఎవడైనా గొప్పవాడై ఉండకూడని ఎడల వాడు పరిచయం చేసేటువంటి వాడిగా ఉండాలి, తగ్గించుకోవాలి. మీలో ఎవడైనా ప్రభుడై ఉండకూడని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండాలి, తనను తాను తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారే మాదిరిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దివ్య సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకమంతటిని పరిపాలించేటువంటి సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు తనను తాను తగ్గించుకొని రిక్తుడుగా, దీనుడుగా మన వరకు, మన పాపముల వరకు దిగి వచ్చాడు. ఆయన పరిచారము చేయించుకున్నట్టు రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చాడు. తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు స్వభావము ఆయనే మనకు నేర్పిస్తున్నాడు. చూడండి, చివరి 45వ వచనం, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చడానికి ఆయన వచ్చాడు. ఆయన ఏ రీతిగా తనను తాను తగ్గించుకున్నాడో, ఆయన ఏ రీతిగా మన ఎడల తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడో, మాదిరిని మనకు ఉంచాడో, ఆ మాదిరిని మనం అందరం అనుసరించి దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవం వైపు మనం ముందు కొనసాగుతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.